హాయ్ ఫ్రెండ్స్. ఇది నేను ఇడ్లీ పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గ్లాసు మినపప్పుకి, గ్లాసున్నర మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసి, ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు వేసి కలిపాను ఫ్రెండ్స్. చాలా స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు, చాలా బాగుంటాయి. అసలు చాలా వెన్నల్లా ఉంటే వేసుకుంటే మాత్రం ఇట్లా చెయ్యి వాష్ చేసుకుని శుభ్రంగా కలిపేసేసుకుంటే రవ్వ మొత్తం కలిసిద్ది ఫ్రెండ్స్. ఇట్లా చేసి 2 డబ్బాల్లోకి తీసి పెట్టాను. మా మేడం వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటారు. డైలీ ఇట్లానే చేస్తాను ఫ్రెండ్స్. నేను 2 రోజులకి 3 రోజులకి ఇడ్లీ పిండి కావాలంటే ఇడ్లీ పిండి, దోశ పిండి కావాలంటే దోశ పిండి ఇట్లాగే చిన్న గ్రైండర్లో వేసేసి నేను తయారు చేసి పెట్టేసేస్తాను. ఇది నా పని ఇది ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్. నేను చేయి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్.